హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మనం పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగెటివ్ అనుకుంటే నెగెటివ్ అనేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ లేదంటే ఆ నేచర్ కనెక్టివిటీ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు నెగెటివ్ అనుకున్నా కూడా పాజిటివ్లా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రియాలిటీ ఎలా జరుగుతుంది సార్ అసలు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా ఇంట్రెస్టింగ్ నాగరాజు. ఎందుకంటే మీడియాలో ప్రసారమయ్యే ఎపిసోడ్లలో 10 ప్రసారం అయితే 6 ఎపిసోడ్లలో పాజిటివ్ థింకింగ్ అనే మాట వాడకుండా ఏది ఉండదు. ముఖ్యంగా ఏదైనా జీవితంలో సాధించాలని అనుకుంటే ప్రతి ఒక్కరు చెప్పడం పాజిటివ్ థింకింగే. నెగిటివ్గా ఆలోచించకు, నెగిటివ్గా మాట్లాడకు, పాజిటివ్గానే మాట్లాడాలి అని అంటుంటారు. సో అసలు దీని పాజిటివ్ థింకింగ్ చేస్తే పాజిటివ్గా జరగడం ఏంటి, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ జరగడం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది? ఒకవేళ పరిస్థితులు నెగిటివ్గా ఉంటే నేను పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుందా? ఇది నిజంగా చాలా రేషనల్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ తెలియాలంటే మనకు నిజంగా ఇది ఎందుకు జరుగుతుందని తెలియకుండానే చాలామంది చెప్తుంటారు. అది నిజమే, అది ఎందుకు నిజం అనేది మనం తెలుసుకోవాలి. మన దగ్గర ఎవరైనా సెలబ్రిటీ బయటకు వస్తుంటే సెలబ్రిటీ చుట్టూ కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏమంటారండి? సెలబ్రిటీ చుట్టూ కొంతమంది ఉండేటుంటారు, బౌన్సర్స్ ఉంటారు. ఈ బౌన్సర్స్ ఏం చేస్తారంటే ఎవరు పడితే వాడు సెలబ్రిటీ మీద పడకుండా జాగ్రత్త కాపాడుతుంటారు. వాళ్ళ పనే అది. వాళ్ళు ఏంటంటే ఆయన కలవాలనుకున్న వాళ్ళని ఆయన ఎవరిని పర్మిట్ చేశారో వాళ్ళని మాత్రం అలో చేసి మిగతా వాళ్ళని తోస్తుంటారు. వాళ్ళు లేకపోతే జనం వచ్చి మీద పడతారు. అవును. యాక్చువల్గా ఈ జనం అని నేను అనేది ఏంటంటే పబ్లిక్ అనేది మనకున్న థాట్స్ చుట్టూ కనపడే పరిస్థితులు. ప్రతిరోజు బ్రెయిన్కి మనకి 20 నుంచి 40 మిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందుతుంటుంది బ్రెయిన్కి. ఎంత ఇన్ఫర్మేషన్ అందుతుందంటే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్ తీసుకొని వెయిట్ పెరుగుతుంది. బ్రెయిన్ ఏం చేయాలో అర్థం కాదు, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకున్న సెన్సెస్ ద్వారా అది బ్రెయిన్కి చేరుతుంది. బ్రెయిన్లో ఒక బౌన్సర్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అది. ఈ బౌన్సర్నే RAS అంటారు. ఈ RAS సిస్టమ్ ఏదైతే ఉందో, రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్. ఓకే. రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే ఈ బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది చూసారు, స్టెమ్ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఆ బ్రెయిన్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఎప్పుడు బౌన్సర్ లాగా పనిచేసి ఏం చేస్తుందంటే బ్రెయిన్కి ఏది అవసరమో ఇంత ఇన్ఫర్మేషన్లో అంత ఇన్ఫర్మేషన్ పంపించేస్తే మనం ఏం కావాలో మనకు తెలియదు, అంటే ఏం తీసుకోవాలో మనకు తెలియనప్పుడు అన్నీ వచ్చి మీద పడతాయి. కానీ ఈ RAS ఏం చేస్తుందంటే మీకు ఏది ఇంపార్టెంటో దాన్నే లోపలికి పంపిస్తుంది, ఏది అన్ఇంపార్టెంటో దాన్ని అరెస్ట్ చేస్తుంది. మీ కంట పడనివ్వదు, పడినా బ్రెయిన్ దాకా చేరనివ్వదు. కంటితో చూసింది, చేత్తో తాకింది, చెవులతో విన్నది, ముక్కుతో వాసన చూసింది, ఈ రుచి చూసింది, ఇవన్నీ ఎక్సెప్ట్ దిస్. యాక్చువల్లీ RAS సిస్టంలో ఎందుకో వాసనని మాత్రం అది తీసుకోలేదు, కానీ మిగతా 4 సిస్టమ్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్లో ఫిల్టర్ చేసేది ఏది అవసరమో అది పంపిస్తుంది. మరి ఎలా తెలుస్తుంది దానికి ఏది అవసరమో? మీకు ఏది అవసరమో ఏం తెలుస్తుంది? మీకు ఏది ఇంపార్టెంటో దాన్ని పంపిస్తుంది. ఏది ఇంపార్టెంట్ ఫిల్టర్ చేస్తుంది, ఫిల్టర్ చేసి ఇంపార్టెంట్ మాత్రమే మీకు ఇస్తుంది. మరి మీకు ఏది ఇంపార్టెంట్ దానికి ఎలా తెలుస్తుంది? ఎలా? మీరు ఏది ఎక్కువ ఫోకస్ చేస్తారో, ఏది ఎక్కువ మాట్లాడతారో ఈ RAS సిస్టమ్ క్యాచ్ చేస్తుంది. మీరు ఏం కావాలని అనుకుంటారో, దేని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారో, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ఇది ఈ బ్రెయిన్కి కావాలి. దానికి తెలిసిన భాష బ్రెయినే. అవును. మనం బ్రెయిన్ మనలో ఉంది, అట్లా మనం అయ్యాం. కానీ బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందో దాన్ని అందిస్తుంది. ఏది ఇంపార్టెంట్, మీరు ఏది ఆలోచిస్తున్నారో అది. ఎప్పుడు ఏది ఆలోచిస్తారో అక్కడే ఎనర్జీ ఉంటుంది, ఎక్కడ ఎనర్జీ ఉందో దాన్ని ఆకర్షిస్తుంది. సో ఈ బౌన్సరు అలా ఫిల్టర్ చేసి అవసరమైన దాన్ని పంపించి అనవసరమైన దాన్ని తోసేయకపోతే ఈ బౌన్సర్ జాబ్ పోతుంది. ఆ బౌన్సర్ జాబే అది. సో ఆ సెన్సెస్ నుంచి అందుకొని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏది ఆలోచిస్తున్నాం. ఉదాహరణకి మనం మాట్లాడుతుంటాం, కొంతమంది చూస్తుంటాం, నాకు అంత కాన్ఫిడెన్స్ లేదబ్బా. మీరు ఆ మాట మాట్లాడినప్పుడు ఈ RAS సిస్టమ్ తీసుకుంటుంది. మీ నోట్ నుంచే వచ్చింది, మీరే మాట్లాడారు అంటే మీకు చాలా ఇంపార్టెంట్ అనే కదా. మీకు ఏది ఇంపార్టెంటో నేను అదే చూపిస్తా. ఈ యాక్టివేషన్ సిస్టమ్ ఈజ్ అ నావిగేషన్ సిస్టమ్. యాక్చువల్లీ RAS దేనికంటే
మన చైతన్యావస్థను కంట్రోల్ చేస్తుంది. అంటే మీరు మేలుకొని ఉండడాన్ని, మీ ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, చైతన్యంతో ఉండడాన్ని, వీటన్నిటికీ కారణం ఆ ఆర్ఎస్. సో ఆ టైంలో ఏది ఉద్వేగంగా ఫీల్ అవ్వాలి, ఏది చైతన్యంగా ఉండాలి అన్నది తను నిర్ణయిస్తుంది. కొన్నిటికి డల్గా ఉంటాం, చుట్టూ జరుగుతున్నా మనం పట్టించుకోం. దేనికి ఏదైతే ఆర్ఏఎస్కి ఇంపార్టెంట్ కాదో వాటి మీద దృష్టి పోనివ్వదు. ఇప్పుడు ఇదేంటంటే ఒక నావిగేషన్ సిస్టమ్. ఆర్ఏఎస్ అనేది నావిగేషన్ సిస్టమ్. మిమ్మల్ని ఇప్పుడు చూడండి, మనం పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్ ఎందుకు జరుగుతుంది అని అంటే, ఈ నావిగేషన్ సిస్టము మీరు కోరుకున్నది, మీరు మాట్లాడినవి, మీ చుట్టూ ఏవైతే ఉన్నాయో దాని మీదే ఫోకస్ చేసి అదే కనపడేలా చేస్తుంది. అవును. అందుకే కొంతమందికి ఒక చోట అవకాశాలు కనిపిస్తాయి, అదే సంఘటనలో, అదే సందర్భంలో ఇంకోరికి అవకాశం కనిపించదు. సో మీకు ఆ అవకాశం కనిపించిందంటే అర్థం మీ ఆర్ఏఎస్ దీనికోసమే ఎదురు చూస్తుంది అని. మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా, మీ చర్చల ద్వారా, మీ నమ్మకాల ద్వారా, ఇవన్నిటి వల్ల ఈ ఆర్ఏఎస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అది ఫిల్టర్ చేసి మీకు ఇది అవసరం, మీకు ఇది ఇంపార్టెంట్ అని మీరు కోరుకుంటున్నారు కాబట్టి, రోజు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్నే అందిస్తాను అనే ఫిల్టర్ చేసి అందిస్తుంటుంది. అందువల్ల పాజిటివ్గా మాట్లాడేవాడు ఎందుకో నేను ఎక్కడ చేయి పెట్టినా అది నా బంగారు చేయి అనుకుంటే బాగా సక్సెస్ అవుతుంది అని అన్నాడంటే అతని దృష్టి ఏంటంటే ఎక్కడ సక్సెస్ అవకాశాలు ఉన్నాయో వాటిని ఆకర్షిస్తూ పోతుంది. ఇది తెలియక చాలామంది, అంటే ఈ సిస్టమ్ని మనం ట్రైన్ చేయాలంటే పాజిటివ్గా మాట్లాడాలి. పాజిటివ్గా మాట్లాడడం అంటే అఫర్మేషన్స్. మనం ఎప్పుడైతే అఫర్మ్ చేస్తుంటామో, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి నెగిటివ్ ఫలితాలే వస్తాయి. ఎందుకంటే మీరు దాన్నే మాట్లాడుతున్నారు, అదే కోరుకుంటున్నారు కాబట్టి మీకు చుట్టూ కష్టాలు, నష్టాలు, బాధలు, మోసం చేసేవాళ్ళు ఇవే కనిపిస్తాయి. అట్లాగే మంచి ఈ ఫిల్టరింగ్ సిస్టమ్ని మీరు ట్రైన్ చేస్తే అంటే దాని అర్థం ఏంటంటే మనమే ఎప్పుడు మంచిగా మాట్లాడడం, పాజిటివ్గా ఆలోచించడం చేస్తుంటే, పాజిటివ్గా ఆలోచించడానికి పరిస్థితులు పాజిటివ్గా ఉండక్కర్లేదు. పాజిటివ్గా ఆలోచించే ప్రతి ఒక్కరూ పరిస్థితుల వల్ల కాదు, నెగిటివ్ పరిస్థితులు ఉన్నా సరే నేను పాజిటివ్గా ఆలోచిస్తే నా జీవితంలోకి పాజిటివిటీ వస్తుంది అన్న నమ్మకం, ఎప్పుడైతే ఆ నమ్మకం, ఆ బిలీఫ్ సిస్టమ్ స్థిరపడిందో ఈ ఆర్ఏఎస్ యాక్టివ్ అవుతుంది, దాన్నే ఫిల్టర్ చేసి పంపిస్తుంది. అందువల్ల మనం ఏదనుకుంటే అది జరగడానికి కారణం ఇదే. చాలామందికి డౌట్ ఉంటుందండి, క్లారిఫై చేయడానికి దీంట్లో అంత డీప్ సబ్జెక్ట్ ఉంది అనేటువంటి విషయం తక్కువ మందికే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు విడమర్చి మరీ చెప్పారు కాబట్టి ఒక వీడియోని 2 సార్లు చూసినప్పుడు అర్థమవుతుంది. ప్రొఫెషనల్కి ఒకసారి చూస్తే విషయం అర్థమైపోతుంది. కొంతమందికి ఏంటంటే ఓహో దీని వెనక ఇది ఉందన్నమాట అనేటువంటి క్లారిటీ వచ్చి, అంటే వీడియో చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. వాట్ ఎవర్, వెరీ గుడ్ నాలెడ్జ్ రామ్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుందన్న బేసిక్ విజువలైజేషన్ క్లాస్? February 6th నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం, బేసిక్ విజువలైజేషన్. సో బేసిక్ విజువలైజేషన్లో అసలు మనిషి ప్రశాంతతను ఎట్లా సాధించాలి, ఈ ప్రశాంతత నుంచి భవిష్యత్తుని ఎట్లా సృష్టించుకోవాలి అని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే, అసలు నా భవిష్యత్తు ఎట్లా పోతుందో అగమ్యగోచరంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక గమ్యాన్ని చూడాలనుకుంటే విజువలైజేషన్ బేసిక్స్ అటెండ్ అవుతాయి. ఈ కింద కనిపించే నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే 5 రోజుల పాటు అమేజింగ్ అనుభవాన్ని మనం ఇస్తాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక February 6th విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా, జీవితంలో జరిగేటువంటి అంటే మీకు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సమస్యలు చుట్టూ కమ్మేస్తూ ఉన్నా కూడా దాని నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక సొల్యూషన్ విజువలైజేషన్. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.